శ్రీకాంత్ గారు చెప్పండి, ఈ రోజు సభా ప్రాంగణానికి చేరుకున్నారు కాబట్టి ఏమి ఆశిస్తున్నారు, లోపల ఏం జరగబోతుందని? నిజంగా ఇది మరొక ఆనందకరమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన రాజధాని ఉండాలని చెప్పనేసి అన్ని అంశాలు పరిశీలించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎంతో మంది మేధావులు సలహాలు సూచనలు తీసుకొని అమరావతిని రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధాని ప్రాంతం కింద ఎంపిక చేయటం, అప్పుడు కార్యక్రమాలు ప్రారంభించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు మనకి 2019లో ప్రభుత్వం పోవటం, ఈ రాజధాని అమరావతి రాజధాని కొనసాగిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దీన్ని విధ్వంసకరంగా ఏ విధంగా చేశాడో మనం చూసాం. ఇది ఆఖరికి వాళ్ళ మంత్రులు శ్మశానం అని చెప్పని కూడా మాట్లాడారు. ఇది బౌద్ధ గురువులు బౌద్ధారామం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతం, ఒక చారిత్రాత్మక అంశం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చి మాట్లాడారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా అనుభవించారో మనం చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారితో పునః ప్రారంభాన్ని ఇచ్చేయటం ఇది ఆంధ్రులందరికీ గర్వకారణం. భవిష్యత్ తరాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత అద్భుతమైన నగరాల్లో ఒక నగరంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం అద్భుతమైన రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ ని ఒక అద్భుతమైన రాష్ట్రం కింద తీర్చిదిద్దిపోతుంది. దాంట్లో మేము భాగస్వాములు అవుతున్నామని ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది మాకు. కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారికి సొంత నియోజకవర్గం. సో అక్కడ అభివృద్ధి తర్వాతనే మిగతా అంతా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ అసలు అభివృద్ధి లేదు, ఇలాంటి 2 స్టేట్మెంట్స్ కూడా విన్న పరిస్థితులు మనకు కనిపించాయి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒక కుప్పం ఇన్ఛార్జ్ గా మీరున్నారు కాబట్టి. ఇప్పుడు కుప్పం ఎంత మారుమూల ప్రాంతం అనేది అందరికీ తెలుసు. అది 3 రాష్ట్రాలకు కోడలుగా ఉన్న ప్రాంతం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్లక ముందు కనీస వసతులు కానీ, నీరు కానీ, పంటలు కానీ ఎటువంటి పరిస్థితులు లేవు. అటువంటిది 30 సంవత్సరాల్లో ఆయన ప్రతి గ్రామానికి రోడ్డు దగ్గర నుంచి, నీళ్ల దగ్గర నుంచి, సురక్షితమైన నీరు దగ్గర నుంచి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి రైతులకి వ్యవసాయం ఈరోజు హార్టికల్చర్ హబ్ కింద బెంగళూరు కానీ వివిధ ప్రాంతాలకి అన్ని రకాలైన కాయగూరల దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి వెళ్తుందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ప్రతి మండలంలో 20 పైచిలకు జడ్పీ స్కూల్స్ తోటి విద్యను కేజీ టు పీజీ, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ద్రవిడ యూనివర్సిటీ, యు నేమ్ ఎనీథింగ్ ఎడ్యుకేషనల్ హబ్ కింద ఒకప్పుడు విద్య కోసం ఎక్కడికి పోయే పరిస్థితి నుంచి ఈరోజు విదేశాల నుంచి కూడా వచ్చి కుప్పంలో చదువుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు 2024 తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి 40 నుంచి 50 వేల మందికి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా కంపెనీలు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఎలాంటి కంపెనీలు సార్? అంటే ఇప్పటి వరకు విన్నాము ఏదో తీసుకొస్తారు, ఏదో చేస్తారు అని చెప్పేసి జనాలు మాట్లాడుకోవడం జరిగింది. కుప్పం సొంత నియోజకవర్గం కాబట్టి మీకున్న సమాచారం ప్రకారం కుప్పంకి ఏమేమి కంపెనీలు కానీ మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవి ఏం రాబోతున్నాయి అన్న సమాచారం మీకుంది. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మదర్ డైరీ అండ్ సఫల్ అనే రెండింటికి శంకుస్థాపన చేశారు. మదర్ డైరీ ద్వారా రమారమి 8,000 మందికి మహిళలకి ఉపాధి కలిగించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే స్నైడర్ అనేటువంటి ఎలక్ట్రికల్ కంపెనీ, ఇంకా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో 30 నుంచి 40 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అడుగులు వేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, కుప్పం నుంచి ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మనతో మాట్లాడిన దాని ప్రకారం ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో చాలా కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి భావి తరాలు అంటే భవిష్యత్తు బాగుంటుంది అని కూడా చెప్తున్నారు.